గెస్ట్లు వచ్చినప్పుడు ఏం కూర వండాలిరా దేవుడా అని టెన్షన్ పడుతున్నారా? అయితే వెంటనే ఈ పనసకాయ బిర్యానీ చేసి పెట్టండి. వాళ్ళు తిన్నాక ఇది చికెన్ బిర్యానీ కదా అనకపోతే అప్పుడు నన్ను అడగండి. పనసకాయ కోయడం అంటే మామూలు యుద్ధం కాదు కదా. ముందుగా చేతులకి చాక్కి ఫుల్గా ఆయిల్తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జిగురు అనేది అస్సలు అంటదు. పనసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు వేసి కలిపి ఉప్పు వేసిన నీళ్ళలో 10 నిమిషాలు మెత్తబడే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీకి కావాల్సిన రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది అస్సలు మ్యాజిక్. బిర్యానీ కుండలో ఆయిల్ వేసి ఈ పనసకాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ముక్క అచ్చం నాన్ వెజ్ పీస్లా మారిపోతుంది, చూసారా? ఇవి తీసి పక్కన పెట్టుకుని ఇదే ఆయిల్లో ఆనియన్స్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక కట్ చేసిన 3 టమాటాలు వేసి ఆయిల్ పైకి తేలి వరకు మగ్గించుకోవాలి. గ్రేవీ అదిరిపోవాలి కదా, అందుకే కారం, పసుపు, ధనియాల, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు కమ్మటి పెరుగు వేసి బాగా మిక్స్ చేశాక రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నెయ్యి వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా ప్రేమగా కలపాలి. అలాగే గుమ్మగుమ్మలాడే కొత్తిమీర, పుదీనా వేసి కలిపాక అసలు సరిపడా వాటర్ పోసి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి టేస్ట్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయాక మూత పెట్టి కరెక్ట్గా 1/2 గంట వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 10 నిమిషాలు దీన్ని వదిలేస్తే అంతే. మూత తీస్తే ఇల్లంతా అదిరిపోయే స్మెల్, వేడి వేడి సూపర్ పనసకాయ బిర్యానీ రెడీ. ఈ వీకెండ్కి మీ వాళ్ళకి చేసి పెట్టి సర్ప్రైజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.